హలో హాయ్ వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి. మేము బాగున్నాం, మీరు బాగున్నారా? మునగాకు తాలింపు చేస్తున్నాం. ఈరోజు రెండు సార్లు కడిగానండి. ఇప్పుడు నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడికించాను కుక్కర్లో. అది ఉడికింది. ఒక 5-6 విజిల్ రావాలండి. ఎందుకంటే దాని లోపల అవి పుల్లలు ఉంటాయి కదా, అవి కూడా మెత్తగా ఉడకనికి మనము 5-6 విజిల్ రానిచ్చానండి. ఇప్పుడు ఈ మునగాకును వచ్చేసి ఒక గట్టి తీసుకొని గట్టిగా పిండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చేతి అయినా పిండుకోవచ్చు. ఇప్పుడు తిరువాత గింజలపై ఇది ఈజీగా ఉంటుంది చూడండి. కుక్కర్లో ఆయిల్, శనగ బేడలు, ఉద్ది బేడలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మనం మామూలుగా తిరువాతకి వేస్తాం కదండి, అలా వేసేసుకోండి. లైట్గా వేసాను ఆయిల్. మేము ఇంట్లో తక్కువగా తింటాం ఆయిల్, అందుకని ఆయిల్ తక్కువగా వేసానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసి ఎంచుతున్నాను. ఇవి కొంచెం బాగా వేగనియండి. ఈ మునగాకు తాలింపు అనేది మా అత్త ఊరిలో గాలివీడులో మునగాకు తాలింపు అనేది ఇలా చేస్తారనమాట. అది నేను గరిటెతో పిండేస్తున్నాను చూడండి. మా అత్త స్టైల్లో చేస్తున్నాను ఇది. మా వారికి ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట. పిల్లలు కూడా చేదు లేకుండా బాగా తింటారు అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, బాగా కళ్ళు తిప్పండి. దీనికి శనక్కాయ పొడి కొట్టుకోవాలి. శనక్కాయలు, కారం, ఉప్పు, తెల్లగడ్డ మిక్సీలో పట్టుకున్న తర్వాత ఆ పొడిని దీంట్లో చల్లితే కమ్మగా ఉంటుంది అనమాట మునగాకు తాలింపు. ఎవరు కూడా దీంట్లోనే కందిబ్యాడలు కూడా వేసుకోవచ్చు అనమాట. కందిబ్యాడలు ఒక పిరికడు చాలు. అవి పక్కన సపరేట్ ఉడకబెట్టేసుకొని దీంట్లో కలిపిస్తే బాగుంటుంది అనమాట. ఉప్పు నేను తక్కువైందని మళ్ళీ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ విధంగా చేస్తే కనుక పిల్లలు అందరూ నచ్చి ఎంతో ఇష్టంగా తింటారు. మునగాకు తాలింపు అనేది మోకాళ్ళ నొప్పులకు, బ్యాక్ పెయిన్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మునగాకు తాలింపు. ఇప్పుడు ఈ శనక్కాయ పొడి వేస్తే టేస్ట్ వస్తుందండి. అందుకు ఈ మునగ చెట్టు అనేది అది నేను పొడి వేస్తున్నాను చూడండి. దీనికి దండిగా పడుతుంది పొడి. ఎందుకంటే టేస్ట్ ఉండాలంటే పొడి ఎక్కువ పడుతుంది, సవ్వగా అయిపోతుంది అనమాట. అందుకు మేము పొడి దండిగా వేస్తాం అనమాట. ఇప్పుడు ఇది ఎంతో రుచికరమైన మునగాకు తాలింపు మనకు రెడీ అయింది. అందులో మా మునగ చెట్టుకున్న మునగాకు తాలింపు మేము చేసాము ఈరోజు. మీరు లైక్, షేర్